ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు కర్ణపిశాచి. వామాచారంలో కర్ణపిశాచి సాధన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇది పూర్తి సాధన కాదు, కేవలం మీకు తెలియడానికి మాత్రమే. తలా తోక తెలియకుండా, అసలు నియమాలు పాటించకుండా ఈ సాధన ప్రయత్నిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి తన గ్రంథాల్లో ఈ సాధన గురించి వివరించారు. ఆయన దగ్గర ఉన్న కర్ణపిశాచి తన శిష్యుడికి ఇవ్వడానికి సాధన స్టార్ట్ చేసే 10 రోజుల ముందు కొన్ని నియమాలు పాటించాలి. స్నానం చేయకూడదు, బట్టలు మార్చకూడదు, పళ్ళు కడుక్కోకూడదు, మీకు వీలైనంత మురిగ్గా ఉండాలి. ఈ సాధన కృష్ణ పక్షంలో చివరి 3 రోజులు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్యని జరుగుతుంది. ఈ 3 రోజులు ఒకే సాధనలో కూర్చొని తన మూత్రాన్ని తానే తాగాలి, తన మలాన్ని తానే తినాలి. మీరు విన్నది కరెక్టే. అదే మలాన్ని తన బట్టలకు రాసుకోవాలి. ఇంకేమీ తినకూడదు, తాకూడదు. కర్ణపిశాచి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈ సాధన ప్రాపర్ గా చేయగలిగితే 2 రోజుల్లో కర్ణపిశాచి 25 సంవత్సరాల అమ్మాయి రూపంలో వస్తుంది. మీతో ఇంటర్ కోర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది.